అడ్వాన్స్డ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. జేఈ మెయిన్స్లో 99 పర్సెంటైల్స్ మనం చెప్తా ఉంటాం కదా, 99 వచ్చింది, 98 పర్సెంటైల్. 99, 98 లెవెల్లో పర్సెంటైల్ వస్తే గనక దెన్ వాళ్ళకి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అని దేశంలోనే సెకండ్ Tier 2 ఇంజనీరింగ్ కాలేజెస్ అంటారు, అక్కడ సీట్ వస్తుందండి. అవి కూడా ది బెస్ట్ కాలేజెస్. వాటికన్నా నంబర్ 1 కాలేజెస్ ఐఐటీస్. ఐఐటీస్లో సీట్ రావాలి అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి జేఈ అడ్వాన్స్డ్ రాయాలి. ఆ జేఈ అడ్వాన్స్డ్లో కూడా బిలో 10,000 ర్యాంక్ రావాలి. జేఈ అడ్వాన్స్డ్ యూజువల్గా జేఈ మెయిన్స్ 14 లక్షల దగ్గరలో అప్లై చేసుకుంటారు, రాసేది 13 లక్షల మంది రాస్తారు. అందులో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వీటన్నిటిని కలుపుకుని సీట్లు మహా అయితే ఒక 56,000 వరకు వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొంచెం సీట్లు పెరుగుతూ ఉంటాయి. సో 50,000 వేసుకోండి, అంతవరకు సీట్లు ఫిల్ చేస్తారు. మిగతాది ఇంకా ఐఐటీస్లోకి వెళ్ళేటప్పటికి ఐఐటీస్లో టోటల్గా కలుపుకుని ఒక 22,000 వేసుకోండి. ఇప్పుడు 20,000 ఉంది, కొంచెం పెంచుతారు అనుకోండి, పోనీ 20,000 సీట్లు అనుకుందాం. 20,000 సీట్లే ఉంటాయి ఐఐటీస్లో. అక్కడ ఎంతమంది కాంపిటీషన్ ఉంటారంటే అక్కడ ఎక్కువ మంది రాయరు, ఓన్లీ 2 lakhs లేదా 2.5 lakh అదే కాంపిటీషన్ ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్కి యూజువల్గా 2 నుంచి 2.5 లక్షల మంది మాత్రమే అప్లై చేసుకుంటారు. వాళ్ళలో అందుకే 10,000 లోపు ర్యాంకే రావాలన్నమాట. కేటగిరీలు అన్నీ కలుపుకుంటారు కాబట్టి 10,000 లోపు ర్యాంక్ ఎస్టిమేషన్ పెట్టుకుంటే సీటు ఐఐటీస్లో వస్తుంది అనమాట. ఐఐటీస్ అనేవి నంబర్ 1 కాలేజెస్, నంబర్ 1. అక్కడ చదువుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. మళ్ళీ లైఫ్ ఎందుకు బాగుంటుంది అంటే ఇక్కడ చదివితే చాలు ఉద్యోగాలు గ్యారంటీ అది కాదు. ఎప్పుడూ కూడా మన పియర్ గ్రూప్, మన చుట్టూ ఉండే జనాలు మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. మామూలుగా ఏదో ఒక పిచ్చి కాలేజ్లో, లోకల్ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో చదివిన వాడికి ఐఐటీలో లాస్ట్ బ్రాంచ్ పోని మెకానికల్లో ఏదో ఒక పనికిమాలిన బ్రాంచ్లో చదివినా కూడా వాడి యాటిట్యూడ్ లెవెల్, వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. 4 ఏళ్ళ తర్వాత వాడు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతూ ఉంటాడు, వాడికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది నేను ఒక స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 4 ఫ్రెండ్స్ని పెట్టుకుని ఆ స్టార్టప్ గురించి మాట్లాడతారు, చేస్తారు, ఇలా ఉంటుంది వాళ్ళకి. అదే ఒక లోకల్ కాలేజెస్లో మా పిల్లలు చెప్తూ ఉంటారు, ఇంజనీరింగ్కి వెళ్ళే వాళ్ళు ఇదొకటి రాసుకోవచ్చు, మీరు నేర్చుకోవచ్చు. మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో డే 1 అడుగుపెట్టిన తర్వాత 2 బ్యాచ్లు కనిపిస్తాయంట. ఓ బ్యాచ్ మాత్రం అసలు పరమ యాక్టివ్గా నువ్వు ఇలా కాలేజ్లో అడుగుపెట్టడం ఏంటి మామ ఇట్రా అని పిలుస్తాడంట. నువ్వు అటు వెళ్లకుండా వేరే వైపు వెళ్తే నీ 4 ఏళ్ళు అద్భుతంగా గడుస్తాయి, నీ గ్యారంటీగా కెరియర్ బాగుంటుందంట. ఆ పిలిచినోడి వైపు వెళ్ళావా నీ 4 ఏళ్ళు పోయాయి, నీ ఇంజనీరింగ్ పోయింది, ఎందుకు పనికిరాని వెధవగా తయారవుతావని మా పిల్లలు చెప్పారు. మేడం మీరు చెప్పండి, ఇలాగా ఇంజనీరింగ్కి వెళ్ళే వాళ్ళకి అస్సలు అటువైపు వెళ్ళకూడదు మేడం అని చెప్పారనమాట. సో అంతా మన చేతుల్లో ఉంటుందమ్మా. ఒక ఏజ్ దాటిన తర్వాత మీరే చూసుకోవాలి నేను ఎక్కడుంటే బాగుంటుంది.